అమ్మా నువ్వు సర్దుకుని ఊరెళ్ళిపోవే, హ్యాపీగా ఉండంతే. అలా వెళ్ళానో లేదో ఆయన ఫార్మాలిటీగా ఇంటర్వ్యూ చేసి అక్కడే క్యాంటీన్లో ఫుడ్ పెట్టి చేతిలో ఆఫర్ లెటర్ పెట్టి పంపారు. ఉద్యోగం వచ్చిన ఆనందంలో గంటసేపు అక్కడే మెట్ల మీద కూర్చుని ఉండిపోయాను. పెద్ద భారం తల మీద నుంచి తీసేసినట్టయిందే. అక్కేది? అక్కా అక్కా వస్తున్నా. ఏంట్రా, ఏంటి నీ గోలేంటి? నువ్వు అదృష్ట దేవతవే తల్లి. అడిగానో లేదు, ఇలా పంపించావు, అలా ఉద్యోగం వేయించావు. పొద్దున వీడు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నేను ఎదురు రమ్మన్నాను కదా, అప్పుడే అనుకున్నాను వీడికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని. నువ్వు నీ చాదస్తం పిన్ని, ఇందులో నాదే ఉంది అసలు. అంతా ఆయన రికమెండేషన్ అయితేను. జీతం ఎంతరా ఉదయ్? మంచి జీతం కాకపోతే చెప్పు, వేరే చూడమని బావకు చెప్దాం. 13,000 పెద్ద సాలరీ. సరేనా, బావగారికి పేరు తీసుకురాకపోయినా గానీ ఆయన పేరు మాత్రం చెడగొట్టకు. బాగా పంచి. అలాగే అక్క. ఒక్క నిమిషం ఉండు. ఏంటక్క ఇది? మంచి బట్టలు కొనుక్కోరా. తొలి రోజు నుంచే మన మీద మంచి అభిప్రాయం ఉండాలి అందరికి. అలానే ఒక స్వీట్ ప్యాకెట్ కూడా తీసుకునిరా. బావకి నువ్వే ఎత్తువు గాని, ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్క నిజంగా నాకు సొంత అక్కున్నా కూడా ఇంతలా ఆలోచించదేమో. నీ రుణం ఎలా తీర్చుకోవాలో అక్క. మేమెంతో పుణ్యం చేసుకున్నామమ్మా. మా ఇళ్లల్లో పుట్టావు. నీలాంటి వాళ్ళు బంధువుల్లో ఒక్కరుంటే చాలు, అన్ని కుటుంబాలు బాగుపడతాయి. నువ్వు వెళ్ళరా. మీరిద్దరూ మరీ నన్ను పరాయిదాన్ని చేసి మాట్లాడుతున్నారు. మనం ఒక కుంపటి నుంచి వచ్చిన వాళ్ళం. నీకు మంచి పిల్లని చూసి పెళ్లి చేసే బాధ్యత కూడా నాదే. నువ్వు ఎవరిని చేసుకోమని చెప్తే వాళ్ళనే పెళ్లి చేసుకుంటానక్క. సర్లే వెళ్ళు. మీరు రికమెండ్ చేయడం వల్లే స్టార్టింగ్ అంత శాలరీ ఇస్తున్నామని చెప్పారు. థ్యాంక్స్ బావా. బావా, ఆఫీస్కి దగ్గరలో ఒక మ్యాన్షన్ ఉంది. అక్కడ రూమ్ బాగుందని ఒక కొలీగ్ చెప్పాడు. అక్కడ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఈ రోజే వెళ్దాం అనుకుంటున్నాను. ఏమంటావు అక్క? అదేంట్రా, అది హాస్టల్ కదా, మంచిగా హ్యాపీగా ఇంటి నుండే వెళ్ళొచ్చుగా. అక్క నువ్వు ఇలా అంటావనే నేను నీకు చెప్పలేదు. బావగారు ఉన్నప్పుడు చెప్తే ఆయన చూసుకుంటారులే అని. అవును శ్రీ, ఆఫీస్కి దగ్గర ఉంటున్నాడు కదా, టైంకి వెళ్ళొచ్చు. బిగినింగ్ నుంచే మేనేజ్మెంట్కి మంచి ఇంప్రెషన్ ఉంటుంది. అందులో నువ్వు బ్యాచులర్ కదా, ప్రైవసీ కావాలేమో. సరే. Y2K సమస్య అధిగమించేందుకు అమెరికాకి అనేక మంది కంప్యూటర్ ఇంజనీర్ల అవసరం పెరిగింది. కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివిన వారే కాకుండా అనేక మంది కంప్యూటర్ కోర్సెస్ నేర్చుకుని అమెరికా వెళ్లేందుకు వీసాల కోసం అప్లై చేసుకుంటున్నారు. ఎప్పుడొచ్చావు పిన్ని? సడన్ గా రావాల్సి వచ్చిందమ్మాయి. నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి, అందుకే వీడిని కూడా వెంట పెట్టుకొచ్చాను. చెప్పరా? అక్క నాకు అమెరికాలో జాబ్ వచ్చింది. ఇంకో 3 రోజుల్లో వెళ్ళిపోతున్నాను. అవునా? అవునక్క. చాలా సంతోషం రా. హైదరాబాద్ వచ్చి ఒక 7 నెలలు అయి ఉంటుందా? అంతలోనే అమెరికా వెళ్తున్నావు. అల్లుడు గారంతా చదువుకోకపోయినా తెలివితేటలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి వీడికి. అమెరికాలో ఎంత ఎత్తుకు ఎదుగుతాడో ఏమిటో. ఏనాడో వీడు నేను చేసుకున్న అదృష్టం అమ్మాయి. ఈ రోజు ఆయనకి ఏదో మీటింగ్ ఉందట. 7 గంటల తర్వాతే ఇంటికి వస్తానన్నారు. నీ అమెరికా జాబ్ విషయం నీ నోటితో నువ్వే చెప్పు. అమెరికా ప్రయాణం కదా, చాలా పనులున్నాయి. అక్కడక్కడ షాపుల్లో అవి ఇవి కొనుక్కోవాలి. వీడేమో అదేదో పెద్ద హోటల్లో పొడవాటి బెడ్డు, ఎయిర్ కూలరు, నొక్కితే భోజనం వచ్చేస్తుంది. ఇవన్నీ ఏర్పాటు చేశాడు మాకు రూమ్ లో. అక్కడే ఉంటావు నేను, మీ బాబాయ్ గారు. ఈ 2 రోజులు అక్కడే ఉండి వీడిని ఫ్లైట్ ఎక్కిచ్చి అట్నుంచట్టే ఊరు వెళ్ళిపోతాం. రారాదు నువ్వు కూడా విమానాశ్రయానికి? ఎల్లుండి అర్ధరాత్రి 1 గంటకి. ఎందుకమ్మా అక్కని ఇబ్బంది పెట్టేది అంతరాత్రి పూట? వద్దులేక్క. అక్క నేను రేపు ఈవినింగ్ బావ ఆఫీస్ టైం అయ్యాక వస్తాను ఆయనకి చెప్పడానికి. ఇప్పుడైతే మేము బయలుదేరుతాం. ఓకే అక్క, వస్తానమ్మాయి. సరే కదరా, ఓల్డెన్ పనులున్నాయి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సరే సరే. స్వామి, మా ఆయన చదువుకున్న నాళ్ళు టాప్లో వచ్చారంట. ఆఫీస్లో కూడా టాప్లోనే ఉన్నారు. ఇదేంటి స్వామి, చిన్న ఉద్యోగం చేసుకునే ఉదయ్
అమెరికా వెళ్తుంటే మా పిన్ని మా ఆయన్ని అంత చిన్న చూపు చూస్తుందా? అమెరికా వెళ్తే అంత గొప్ప? అన్నిట్లో టాప్లో ఉండే మా ఆయనకి ఉదయ్కి అసలు పోలికేంటి? నేను ఈ పోలిక తట్టుకోలేకపోతున్నాను. దీనికి నువ్వే ముగింపు పలకాలి. ఏమండి, అమెరికాలో జాబ్ అంటే అంత గొప్ప? మరి అంత గొప్ప అయితే అంత సులభంగా రాకూడదు కదా? శ్రీ, అమెరికాలో పెద్ద కంప్యూటర్స్ చాలా ఉంటాయి. వాటికో చిన్న ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లమ్స్ ఉన్న కంప్యూటర్ సంఖ్య ఎక్కువ ఉండడంతో అక్కడున్న టెక్నికల్ పీపుల్ మొత్తం సాల్వ్ చేయలేకపోతున్నారు. అందుకే ఎక్కువగా చదువుకున్న ఇంజనీర్స్ ఉన్న భారతదేశం నుంచి మనుషులను తీసుకెళ్తున్నారు. అంతే, తీసుకునేవాడికి అవసరం ఉన్నప్పుడు ఉద్యోగం సులభంగానే వస్తుంది కదా. అయినా ఇవన్నీ ఎందుకు ఇప్పుడు నీకు? పడుకో. సరే. హలో అక్క, నేను చాలా బిజీగా ఉన్నాను, నాకు రావడం కుదరదక్క. నా ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు పెద్ద పార్టీ ఇస్తున్నాను. బావని పిలుద్దామంటే ఆయనకి ఇది సూట్ అయ్యే పార్టీ కాదు. నేను అమెరికా వెళ్ళిన తర్వాత బావకి ఫోన్ చేసి మాట్లాడతాను. నేను పార్టీ అరేంజ్మెంట్స్లో కాస్త బిజీగా ఉన్నాను. బాయ్. ఫోన్లో చెప్తాడట, ఫోన్లో. ఏమండి, ఒక విషయం అడుగుతాను, చెప్తారా? అడుగు శ్రీ, ఎందుకు చెప్పను? ఈ మధ్య నీకు చాలా డౌట్స్ వస్తున్నాయి. ఏంటి విషయం? మీరు అమెరికా వెళ్ళలేరా? ఎందుకు వెళ్ళలేను? వెళ్ళగలను. కానీ నా ఎక్స్పర్టీస్తో వచ్చే జాబ్స్ అక్కడ లేవు. మనం ఉన్న ఫీల్డ్ మారి కంప్యూటర్స్ నేర్చుకుని మరీ వెళ్ళాలి. మరి మీరు కూడా నేర్చుకోవచ్చుగా. నేను ఇక్కడ చేసే జాబ్లో మా కంపెనీకి ఎన్నో విషయాల్లో డైరెక్ట్గా, కొన్ని వేల మందికి ఇండైరెక్ట్గా నేను ఉపయోగపడుతున్నాను. అందులో నాకు ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఇప్పుడు కొత్త ఫీల్డ్ మారాలంటే కొంచెం కష్టమే. మీరు అమెరికాలో కూడా టాప్లోనే ఉంటారండి. నా కోసం అమెరికా వెళ్ళొచ్చు కదా. శ్రీ, నీకేంటి అమెరికాలో ఉండాలని ఉందా? అస్సలు లేదు. మీరు ఎక్కడుంటే నాకు అక్కడే ఉండాలని ఉంది. కానీ ప్రతి ఒక్కరూ అమెరికా వెళ్ళిపోతున్నారు. అమెరికా వెళ్తేనే గౌరవం అంటున్నారు. మిమ్మల్ని అమెరికాలో టాప్లో చూడాలని ఉంది. చూడు శ్రీ, నేను ఇప్పుడు కంప్యూటర్స్ నేర్చుకోవడం కష్టం కాదు. కానీ దేశానికి వీసా కావాలంటే కంప్యూటర్స్లో పనిచేసినట్టు దొంగ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళాలి. నేను ఆ పని చేయను, నాకు ఇష్టం లేదు. అవునా? అయితే నా ఆశ తీరుదా? అలా దిగులు పడకు. ఫేక్ ఎక్స్పీరియన్స్ కాకుండా వేరే ఆప్షన్స్ ఏమున్నాయో చెక్ చేద్దాం, ఓకేనా? మీరు రిఫరెన్స్ ద్వారా వచ్చారు కాబట్టి నేను మీకు ఉన్నట్టు చెప్తాను. Y2K ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చేసే కోర్సులో పెద్దగా లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉండదు. కానీ వీసా పేపర్స్ క్విక్గా వస్తాయి. మేం మీకు ట్రైనింగ్ ఇస్తాం, వీసా అప్లై చేస్తాం. అలాగే వీసా అప్లై చేసేటప్పుడు ఫేక్ ఎక్స్పీరియన్స్ కూడా మేమే పెడతాం. క్లుప్తంగా చెప్పాలి అంటే మీ టాలెంట్తో, క్వాలిఫికేషన్తో ఏమాత్రం సంబంధం లేకుండా మీరు 3 లక్షలు పెట్టి వీసా కొనుక్కుంటున్నారని అర్థం. నాకు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం ఇష్టం లేదు. వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఒక ఆప్షన్ ఉంది. బ్యాన్ అని ఒక ERP సాఫ్ట్వేర్ ఉంది. వాళ్ళకి అమెరికాలో ఫ్లైట్స్ తయారు చేసే బోయింగ్ అనే కంపెనీకి కాంట్రాక్ట్ వచ్చింది. చాలా పెద్ద కాంట్రాక్ట్. దానికి చాలా మంది సిస్టమ్ అనలిస్టుల అవసరం కూడా ఉంది. దానికి ఇండియాలో ఒక కంపెనీకి ట్రైనింగ్ ఇచ్చే రైట్స్ కూడా ఇచ్చారు. మీరు చేసిన జాబ్ కూడా ఫంక్షనల్ గా దానికి రిలేటెడ్. మీరు వెళ్ళి ఆ బ్యాన్ ట్రైనింగ్ లో జాయిన్ అవ్వండి. ఆ కోర్స్ కంప్లీట్ అయితే మీకు ఫ్రీగా వీసా ఇచ్చే కంపెనీలు చాలా ఉన్నాయి. సేమ్ టైం మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ కోర్స్ చాలా ఎక్స్పెన్సివ్ అండ్ చాలా కష్టం కూడా. సో నేను నా జాబ్ రిజైన్ చేసి జాయిన్ అవ్వాలి. ఫీ ఎంత ఉండొచ్చు? అది 3 months ఫుల్ టైం కోర్స్. నాకు తెలిసి 6 lakhs వరకు ఖర్చు అవుతుంది. సెలెక్షన్ కూడా బేస్డ్ ఆన్ యువర్ క్వాలిఫికేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. మీరు వెల్ క్వాలిఫైడ్ కాబట్టి మీకు సీట్ ఈజీగానే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.